వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా ప్రణాళిక. జీవీఎంసీ వాగ్దానంలో ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్ట్ డంప్ స్వాధీనం. గాలింపు చర్యలను ముమ్మరం చేసిన బీఎస్ఎఫ్. 4 లేబర్ కోడ్లు 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలి. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సిపిఎం డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ జీవీఎంసీ ఆధ్వర్యంలో వాక్థాన్ నిర్వహించారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో పాటు విశాఖ జిల్లా ఎంపీలు సత్యనారాయణ, డాక్టర్ సత్యవతి మాధవితో పాటు ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కన్నబాబు రాజు సహా పెద్ద సంఖ్యలో నగరవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విశాఖను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించామన్నారు. అందులో భాగంగా ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు రోడ్డు వాకింగ్, సైకిల్ ట్రాక్ ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతోందని, అయితే ఓ పార్టీతో అనుబంధం ఉన్న పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందని వెల్లడించారు. ఆదర్శవంతమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దేందుకు, ప్రజలను ఉత్తేజపరిచేందుకు మరిన్ని కార్యక్రమాలు జీవీఎంసీ వారిని నిర్వహించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే విశాఖపట్నం అంటే ఒక మంచి పట్టణంగా మనం అందరం కూడా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన పౌరులందరి మీద కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడున్నటువంటి విశాఖపట్నం రాబోయేటటువంటి 5 ఏళ్ల కాలంలో ఎంతో ఎంతో అభివృద్ధికి నోచుకుంటుందనని మీ అందరికీ నేను విన్నవించుకుంటా ఉన్నాను. మొత్తం బీచ్ నంతా కూడా విశాఖపట్నం నుంచి భీమిలి వరకు మొత్తం ఆ బీచ్ నంతా కూడా మొత్తం గ్రీనరీనంతా డెవలప్ చేయాలన్నటువంటి మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంచుమించుగా 200 పైచిలకు వాటర్ బాడీస్ అన్ని ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నింటినీ కూడా సుందరంగా కనులకు విందుగా ఉండేటట్టుగా మంచి చెట్లనన్నింటినీ కూడా పెంచి ఇక్కడ ఉన్నటువంటి విశాఖ వాసులు పొద్దున మార్నింగ్ కానీ, ఉదయం కానీ, సాయంకాలం కానీ ఏ టైంలో కూడా కొంచెం సేద తీరాలనంటే వారికి ఆ వసతి కల్పించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సమాజ ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత ప్రశంసనీయమని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఎంవివి సత్యనారాయణ కొనియాడారు. శుక్రవారం విజెఫ్ వినోద వేదికలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి సంబరాలలో ఎంపీ ఎంవివి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కరోనాలో సైతం జర్నలిస్టులు తమ ప్రాణాలకు తెగించి పోరాటం సాగించారని కొనియాడారు. జర్నలిస్టులు నిరంతరం తమ వంతు చేయూతనిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఇతర ప్రాంతాలకు వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆదర్శంగా నిలుస్తోందని ఎంవివి ప్రశంసించారు. విద్య, వైద్యంతో పాటు అన్ని పండుగలు బీజేఎఫ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మేలు చేసే విధంగా దీపావళి జరుపుకోవాలని ఎంపీ ఆకాంక్షించారు. జర్నలిస్టులకు సహకారం అందిస్తామన్నారు.
అందరికీ తెలిసిందే, మీ అందరికీ సరస్వతి కటాక్షం ఉంది. ఇప్పుడు లక్ష్మీ కటాక్షం కూడా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని కోరుకుంటూ మీ అందరి కుటుంబాలు మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మరి దీపావళి రోజు ఇంత అద్భుతమైన ప్రోగ్రాం, సుమారు 1000 మందికి మరి క్రాకర్స్ కానివ్వండి, ప్రమిదలు కానివ్వండి, అట్లానే మీకు స్వీట్స్ కానివ్వండి, ఇవన్నీ పంచి మేమందరం ఒక తాటి మీద ఉన్నామని చెప్పడానికి ఇది ఒక మంచి ప్రోగ్రాము. దీపావళి పర్వదినం అంటే కోటి దీపాల కాంతిమయం, లక్ష్మీదేవి పూజ, మరి అదేవిధంగా ఎంతో రుచికరమైన మిఠాయిలు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం మన తెలుగింటి సాంప్రదాయం. మరి అటువంటి పండుగను ప్రతి ఏటా కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సారథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వారికి మించి జర్నలిస్టులు జరుపుకోవాలన్న ఆకాంక్షతో మా పాలకవర్గం క్రమం తప్పకుండా దీపావళి పర్వదిన వేడుకలు నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా దీపావళి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాం. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, అదేవిధంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ నిబంధనలు పాటిస్తూనే దీపావళి వేడుకల సందర్భంగా బాణాసంచ, మిఠాయిలు పంపిణీ, అదేవిధంగా ప్రమిదలు, క్యాండిల్స్ అన్నీ కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సుమారు 1000 మంది సభ్యులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీపావళి అంటే పిల్లలు పెద్దలు అందరూ ఆనందంగా చేసుకునే పండుగ. కేవలం చాలా మంది అనుకుంటారు చిన్నప్పుడే దీపావళి ఆనందం ఉంటుంది, పెద్ద ఉండదని. నిజంగా మనం దీపావళి చేసుకుంటే మళ్ళీ మనం పిల్లలు అయిపోయామని చెప్పి ఆనందాన్ని కూడా పొందుతాం. కనుక అందరికీ సమానమైన పండుగ దీపావళి, అలాగే అందరినీ సమానం చేసే పండుగ దీపావళి. అటువంటి దీపావళి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కార్యక్రమం చేయడం, అందరికీ కూడా జర్నలిస్ట్ అందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చే, అంటే క్రాకర్స్ ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిరాఘాటంగా కొనసాగిస్తున్న వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఈ విధంగా నాకు తెలిసి ఏ జర్నలిస్ట్ ఫోరం కూడా ఇన్ని రకాల కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్న ఏకైక జర్నలిస్ట్ ఫోరం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం నా అభిప్రాయం. మిగతా జర్నలిస్ట్ ఫోరమ్స్ కూడా ఆ విధంగా మనం కూడా స్ఫూర్తిగా ఉన్నాం. కొత్త కొత్త జర్నలిస్ట్ ఫోరమ్స్ చాలా స్ఫూర్తికి వస్తున్నాయి. అయితే వాళ్ళందరినీ కూడా ఒక అంబ్రెల్లాలో ఉంచితే మంచిది. చాలా మంది కలుస్తుంటే చెప్తాను మా ఊళ్ళో సెపరేట్గా ఫామ్ చేసామంటే, కానీ చెట్టును వదిలేదు, ఆ చెట్టు కిందనే ఉంటే మంచిది. ఆ విధంగా మనందరం సఖ్యతగా ఉంటేనే దానివల్ల ఎక్కువ ఉపయోగం అని చెప్పి చెప్తాను. చిన్న చిన్న వాళ్ళు కొందరు సెపరేట్గా వస్తుంటే వాళ్ళు చెప్తాను ఎంత ఇంకా ఫారం అంటే కాదు, ఒక ఫారం కింద ఉండండి, మంచో చెట్టు. మీకు అక్కడ విభేదాలు ఉన్నా కూడా అలా ఉండటం వల్లే మనకి ఆ విధమైన దొరుకుతుంది, గౌరవం కూడా దొరుకుతుంది. అనేక రకాల సమస్యలు, ముఖ్యంగా మన ల్యాండ్స్ ఇష్యూస్ ఏవైతే మనకి ఎప్పుడో ఇచ్చిన ల్యాండ్స్ ఇప్పటికీ కూడా మనం దాంట్లో దిగే అవకాశం లేకుండా చేశారు. సో మళ్ళీ రాబోకాలం ఇంకా నెంబర్ పెరిగిపోతుంది. ఇలా అనేక రకాల విషయాలు ఉన్నాయి. ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారో చాలా మంది దానికోసం దాని ఆసరాగానే వెతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఇటువంటి విషయాలని కూడా మనం అందరూ కలిసికట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. అందరూ ఈ దీపావళి అందరి జీవితాలకి కొత్త వెలుగులు తీసుకురావాలి, అందరు కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈ ప్రెస్ క్లబ్ ఇప్పుడు కూడా మన క్రాకర్స్, అదేవిధంగా వాళ్ళ స్వీట్స్, ప్రమిదలు, అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగా చేస్తూ నిజంగా మన దేశంలోనే ఒక మంచి ప్రెస్ క్లబ్గా పేరు పొందింది. గాజువాక 86వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి దామా సుబ్బారావు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్ల సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక వార్డులో పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి గాజువాక వైకాపా ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా దామా సుబ్బారావు మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుని నేడు ప్రజలకు సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజల కన్నీళ్లు తుడిచిన ఏకైక నాయకుడన్నారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు 86వ వార్డు రాజీవ్ నగర్ బోర్డు నుండి కూర్మనపాలెం జంక్షన్ వరకు భారీగా పాదయాత్ర నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో రాజ్ కుమార్ ఆచార్య, ముద్దపు మురళి, బలిరెడ్డి పెంటారావు, చిట్టిదేముడు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ ఆదేశాల మేరకు, మా ఎమ్మెల్యే నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున 86వ వార్డులో ఈ పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మా యువ నాయకుల ఆధ్వర్యంలో, మా మిత్రులు రాజా గారి ఆధ్వర్యంలో, అలానే వార్డు కార్యకర్తలు, ముఖ్య నాయకులు, ముఖ్యంగా మహిళలందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత భారీగా నిర్వహించడం జరుగుతూ ఉన్నాం. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన డంప్ను నేడు ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు మల్కజ్గిరి జిల్లా కెటాఫ్ ఏరియాలో జడంబో పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్పదర్, ఆండ్రాపల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్
ఒడిశా పోలీసులకు మావోయిస్టులు దాచి ఉంచిన డంప్ ను కనుగొన్నారు. ఈ డంప్ లో 2 మందు పాత్రలు, 14 హ్యాండ్ గ్రెనేడ్లు, 13 ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, 9 ఎంఎంఎం పిస్టల్ కు చెందిన 55 రౌండ్స్, 303 తుపాకీకి చెందిన 93 రౌండ్స్ ఉన్నట్లు ఒడిశా మల్కజ్గిరి జిల్లా ఎస్పీ రిషికేశ్ కిల్లారి తెలిపారు. ఏఓబి, ఎస్జీజెడ్ కు చెందిన మావోయిస్టులకు చెందిన సామాగ్రిగా వీటిని గుర్తించినట్లు, అమాయకులైన గిరిజనులను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు గాలింపుకు వచ్చే బలగాలను లక్ష్యంగా చేసుకుని వీటిని వాడటానికి దాచిపెట్టారని జిల్లా ఎస్పీ తెలిపారు. గాజువాక 76వ వార్డులో ఉన్న పైడితల్లమ్మ గుడి ఆవరణలో వార్డు వైకాపా ముఖ్య నాయకులు మంత్రి శంకర్ నారాయణ, రంభ నారాయణమూర్తి, చెలిబోయిన నాడు ఆధ్వర్యంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు పేద మహిళలకు, చిన్నపిల్లలకు క్యాండిల్స్, ప్రమిదలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఈ సంవత్సరం కరోనా వల్ల దీపావళిని పూర్తి స్థాయిలో జరుపుకోవడం కుదరకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన నేపథ్యంలో అందరూ క్యాండిల్స్ మాత్రమే వెలిగించాలని కోరారు. కాల్చే క్రాకర్స్, పొగ వల్ల కరోనా పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుందని, తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, ఇంకొక 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అన్నారు. మా వార్డులో అనేక ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈరోజు పట్టుకొని పార్టీ జెండా మోసి డబ్బు ఖర్చు పెట్టుకొని ఎన్నో పనులు మానుకొని వ్యాపారాలు వదులుకొని ఈరోజు పార్టీ కోసం సేవ చేసే మనుషులు మేము. సేవ చేసే వాళ్ళకి ఈరోజు అంత తగ్గట్టుగా గుర్తింపు రాలేదని ఆవేదన అనేది అయితే మా అందరిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడైనా అధిష్టానం కానీ, మా శాసనసభ్యులు కానీ, వి సాయిరెడ్డి గారు కానీ, ఎంపీ గారు కానీ, మంత్రి గారు కానీ దీని మీద స్పందించాలి. ఎందుకంటే మా వార్డులో అభ్యర్థులు ఎంతమంది ఉండాలా, ఎంతమంది ఉండకూడదు అనేది వాళ్ళకి తెలియాలా. అభ్యర్థి అనేది ఒకరే ఉంటారు కాబట్టి ఎవరు అభ్యర్థి అనేది మాకు తెలియాలా. అభ్యర్థులు తెలియకుండా మమ్మల్ని అందరినీ ఇలా కుమ్ములాడించడం అనేది కరెక్ట్ కాదు. కరోనా వ్యాధి బారిన పడిన పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం రాజయ్యపేట గ్రామంలో బంగారమ్మ అమ్మవారి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉప్పిలి కనకరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. ఈ సందర్భంగా ఉప్పిలి కనకరాజు తదితరులు మాట్లాడుతూ 18 నెలలుగా ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే ఆదిప్రాజ్ కు కరోనా వ్యాధి సోకడం బాధాకరమన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ బంగారమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గం అంతటికి కూడా వేలాది మంది ప్రతి గ్రామంలో కూడా ఆయనకి ఈ కరోనా బారి నుంచి వేగం కోలుకోవాలి. మా అందరిలో కూడా ఆయన రెగ్యులర్గా మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలకు పాల్గొనాలనే ఉద్దేశంతో మరి పూజా కార్యక్రమాలు గణనీయంగా చేస్తున్నారు. మరి అందులో భాగంగా మేము కూడా మరి స్థానిక నాయకులు, మరి పెందుర్తి జడ్పీటీసీ అభ్యర్థి మరి ఉప్పిలి కనకరాజు గారు నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. మరి ఇందుకు మేము కూడా మరి ఆదిప్రాజ్ గారు మా అందరి మధ్య వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన కూడా పాల్పంచుకొని యథావిధిగా మరి ఆ కార్యక్రమాలను కొనసాగించాలని చెప్పి నా భగవంతుని, అమ్మవారిని కోరుకుంటూ మరి అతను త్వరితగా మాలో కలాలని మరి ముఖ్యంగా ఈ అమ్మవారిని కోరుకుంటున్నాం. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఏదైనా ఒక మంచి వ్యక్తి మంచి అనేది ఊరికనే పోదు. ఒక మంచి చేసే వ్యక్తి ఈరోజు చిన్న కరోనా బారిన పడడం వల్ల ఇంతమంది ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఎక్కడికక్కడ వార్డుల్లోనే కానివ్వండి, గ్రామాల్లోనే కానివ్వండి, ప్రతి వీధుల్లోనూ కూడా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఆయన ఆరోగ్యం, ఎమ్మెల్యే గారి ఆరోగ్యం మెరుగుపడాలని
ఈ యొక్క పూజలు నిర్వహించడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈయన ఎమ్మెల్యే గారు అదీప్ రాజు గారు చేసినటువంటి ఈ పనులు కానివ్వండి, ఆయన చేస్తున్నటువంటి కృషి కానివ్వండి, ప్రజలపై స్పందిస్తున్న తీరు కానివ్వండి, ఇంతటి అభిమానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అదీప్ రాజు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున గ్రామాన్ని కూడా ప్రతి గ్రామంలోనూ కూడా ఎక్కడ చూసినా సరే ఆయన ఆరోగ్యం మెరుగుపడాలి అని చెప్పేసి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం నిజంగా హర్షాతిరేకం తెలియజేస్తూ, ఇకపైన అంటే మొన్న ఈ ప్రార్థనలన్నీ ఫలిస్తూ అదీప్ రాజు గారి ఆరోగ్యం రోజు రోజుకి మెరుగుపడుతుంది. కార్యకర్తలందరూ కూడా సంతోషంగానే ఉండాలి, మళ్ళీ మన మధ్య త్వరలోనే వస్తారని చెప్పేసి నిన్నే మాట్లాడడం జరిగింది. ఒక రోజు ఇంతటి మంది ఇంత ప్రజలందరూ కూడా ఆయనపై చూపిస్తున్నటువంటి అభిమానానికి ఆ అమ్మవారు దయతలిచి రోజు రోజుకి మెరుగుపడుతున్నందువల్ల నిజంగా ఆ అమ్మవార్లందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరింత త్వరగా కోలుకోవాలని చెప్పేసి ప్రతి గ్రామాన్ని కూడా ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నర్సీపట్నం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త రాజన్న వీర సూర్యచంద్ర నర్సీపట్నం ఆర్డీఓ నారపరెడ్డి మౌర్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నర్సీపట్నం నియోజకవర్గంలో 4 మండలాల్లో కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు త్వరితగతిన మంజూరు కావడం లేదని వెంటనే సంబంధిత అధికారులు మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆర్డీఓకు జనసేన తరపున వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సూర్యచంద్ర మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం, నర్సీపట్నం మండలాల్లో విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి అభ్యర్థులు ఈ పత్రాల కోసం రోజుల తరబడి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారన్నారు. కనీసం సర్వర్ పనిచేయలేదు, విఆర్ఓలు అందుబాటులో లేరు. ఏ చిన్న పనున్నా కూడా మండలాఫీస్ చుట్టూ తిరిగితే తప్ప క్యాష్ సర్టిఫికెట్ రాని పరిస్థితి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉంది. మరి తక్షణమే అధికారులు దీని మీద చొరవ తీసుకొని ఈ విద్యార్థులకు ఈ సంక్షేమ పథకాలకు పెట్టుకునే లబ్ధిదారులు కూడా సకాలంలో అందించే విధంగా మంజూరు చేయాలని మేము జనసేన పార్టీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారని విశాఖ రూరల్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సరగడం చిన్నప్పలనాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెందుత్తులో చిన్నప్పలనాయుడు పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే చెందిందన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో వైకాపా జెండా ఎగరడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ నాయకులు గొర్ల రామనాయుడు, ఎల్బీ నాయుడు, సరగడం నరసింహమూర్తి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 300 రోజులైంది వేళ పాదయాత్ర పూర్తి చేసినటువంటి సందర్భంగా రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా జై జగన్, జై జై జగన్ అనేటటువంటి నినాదంతో రాష్ట్రం అంతా మారుమోగిపోతుంది. ఆ రోజు పాదయాత్రలో విన్నటువంటి సమస్యలన్నీ కూడా 17 మాసాల్లో పరిష్కరించినటువంటి నాయకుడు ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఎందువల్లంటే ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినటువంటి నవరత్నాల్లో భాగంగా 100కి 95% ఇవాళ పూర్తి చేశారు. ఏదైనా ఓ ముఖ్యమంత్రికి అధికారం వస్తే ఆయన 5 సంవత్సరాల్లోనూ 40% 50% పూర్తి చేసి మరలా ఇంకోసారి నాకు అధికారం ఇవ్వండి, మరలా మిగిలిన అంశాలు నేను పూర్తి చేస్తాననేటటువంటి సందర్భాలు విన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఈ కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ డోక్రా సంఘాలకు కానీ, రైతులకు కానీ, యువకులకు కానీ, వృద్ధులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, ఇంకా చేనేత కార్మికులకు కానీ, ఆటో రిక్షా ఓనర్లకు కానీ, ఇంకా ఒక్కరు కాదు ముస్లిం సోదరులకు కానీ ఎవరికైనా సంక్షేమ పథకాలు నేరుగా పార్టీ చూడట్లేదు, కులం చూడటం లేదు, మతం చూడటం లేదు. ఓన్లీ సంక్షేమ పథకానికి అర్హుడైంటే చాలు ఆ పథకాలన్నీ నేరుగా అకౌంట్లోకి వెళ్ళే విధంగా రూపకల్పన చేసినటువంటి మంచి ముఖ్యమంత్రి, మనసున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
పేదవారి సంక్షేమమే జగనన్న లక్ష్యమని విశాఖ ఉత్తర్ నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గత 8 రోజులుగా పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం 14వ వార్డులో వార్డు అభ్యర్థి కె అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో బాలయ్య శాస్త్రి లేఅవుట్, డబల్ రోడ్, సీతమ్మధార, అల్లూరి విగ్రహం, క్షత్రియ కళ్యాణ మండపం, రాధాకృష్ణ లేఅవుట్, స్పోర్ట్స్ స్టేడియం, ఈస్ట్ గేట్, నరసింహనగర్ జంక్షన్ వరకు ఈ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ ఆనాడు ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి నేడు ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా అనేక సంక్షేమ పథకాలు రూపొందించారని ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. మనందరి ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2017వ సంవత్సరం నవంబర్ 6వ తారీఖున అప్పటికి రాష్ట్రంలో ఉన్న అధికార ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి ఈ రాష్ట్రాన్ని పాలించడంలో విఫలం చెందితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరితో కూడా మమేకం అవ్వాలి, వారి కష్ట సుఖాలు తెలుసుకోవాలి, వారిలో మనోధైర్యాన్ని నింపాలి, వారికి నేను ఉన్నాను అనే భరోసా ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రకు నాంది పలకడం జరిగింది. ఆ ప్రజా సంకల్ప యాత్రలో ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు కూడా 3648 కిలోమీటర్ల ఆయన ప్రయాణంలో, ఆ పాదయాత్రలో ప్రతి అడుగులోని కూడా ఎవరు ఏ వెనుకనిచ్చినా సరే ఒక ఆత్మీయ స్పర్శతో పూర్తిగా నిండు మనసుతో ప్రజాసేవ చేయటమే ఆయన సంకల్పంగా, ప్రజాసేవ కోసమే నా జీవితం అంకితం చేశానని ప్రజలకి ఆయన చర్యల ద్వారా తెలియజేసే విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో ప్రజలైతే ఏదైతే కష్టాలు చెప్పుకున్నారో, ఏదైతే వారికి ఉన్న బాధలు చెప్పుకున్నారో, ఏదైతే ఆనాడికన్న అధికారంలో ఉన్న ప్రభుత్వం అరాచకాల గురించి చెప్తారో వాటన్నింటినీ కూడా విని నేను విన్నాను, నేను ఉన్నాను అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక భరోసాని ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్ర ద్వారా ఒక అధ్యయనం చేసి ఎలాంటి పథకాలను రూపొందిస్తే ఎలాంటి సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల జీవితాల్లో మనం మెరుగుపరచగలుగుతాం, ఎలాంటి సంక్షేమ పథకాల ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచగలుగుతాం, తద్వారా వారిలో సుఖ సంతోషాలు నింపగలుగుతామని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో మేనిఫెస్టోను రూపొందించి పాదయాత్రలో సమయంలో, మీటింగుల్లో కానీ, ఎన్నికల ప్రచార సమయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లోని కూడా సుఖ సంతోషాలు నింపుతామని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి ఆశీస్సులతో 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ 16 నెలల కాలంలోనే ఆయన ఈ దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా 73 సంవత్సరాల స్వాతంత్ర దేశ భారత చరిత్రలో కానీ, 67 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఆకస్మికంగా కురిసిన వర్షం కారణంగా పద్మనాభ మండలంలో పలు గ్రామాల్లో వరి పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 2 రోజుల్లో చేతికి రావాల్సిన పంట వర్షం పాలవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పద్మనాభ మండలంలో వివిధ గ్రామాల్లో గత ఖరీఫ్ సీజన్లో వేసిన వరి పంట నేడు పంట దశకు చేరుకుంది. దీంతో గత 2 రోజుల నుంచి తీవ్రంగా ఎండలు కాయడంతో పంటను కోతలు కోశారు. అయితే ఆకస్మికంగా తెల్లవారుజామున కురిసిన వర్షాలు పంట పొలాల్లో ఉన్న వరి చేను పూర్తిగా తడిసి ముద్దయింది. దీంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. చేతికి వచ్చిన పంట వర్షం పాలవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పంటకు పట్టిన పెట్టుబడులు ₹1 కూడా చేతికి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, మంత్రులు స్పందించి పంట నష్టపరిహారం కల్పించాలని రైతులు కోరుతున్నారు. మా కూళ్ళు అయిపోయినండి, మదుపంత ఎట్టిసామండి. ఇప్పుడు ఇంచుమించు ఎకరానికి ₹20,000 మందులు కొట్టామండి ఎకరానికండి. ఆ మందులు కొట్టేసి ఇంతవరకు ఏదో బాధ పెట్టి నీళ్లు కట్టేసి ఎంతో బాధపడ్డామని ఇప్పుడు వరకును. సరే 12 టయానికి ఏదో ఇలా కోసామండి. కోసిన 4-5 రోజులు అవుతుందండి. మొత్తం సర్వనాశనం అయిపోయిందండి. ఇప్పుడు మాకు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అర్థం కానదండి. దానివల్ల మరి ఇప్పుడు ఈ తుఫాను అనేది మాకు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఉంటుందో అనేసి అర్థం కాదండి. సర్వనాశనం అయిపోయిందండి. మొత్తం అంతా చేను తడిసిపోయిందండి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పద్మనాభ మండలం బాందేపురం, గంధవరం గ్రామాలలో మండల వైసీపీ అధ్యక్షులు కె రాంబాబు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చరిత్రలో 1.5 ఏళ్ల పాలనలో ఏ ముఖ్యమంత్రి చేయని
అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేసి చూపారన్నారు. బడుగు బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని కొనియాడారు. ఈ పాదయాత్ర ద్వారా గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి 3 సంవత్సరాలైన శుభ సందర్భంగా ఆ పాదయాత్ర సంఘీభావంగా రాష్ట్రంలో 10 రోజులు సంబరాలు చేయమని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలంలో బందేపురం, గంధవరం, పెంట గ్రామాల్లో సంఘీభావ పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చేసిన సంక్షేమ ఫలాలని, అభివృద్ధి కార్యక్రమాలని ఆయా ప్రజలకి వివరించడం జరిగింది. దీనికి గ్రామాల్లో అనూహ్యమైన స్పందన వస్తుంది. మాకు పాదయాత్రగా వెళ్తే మహిళలందరూ కూడా మంగళహారతులు పట్టి మాకు స్వాగతం పలుకుతున్నారు. దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కరోనా నేపథ్యంలో ఆర్థికంగా భారంగా ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి మాటని కూడా 90% హామీలని ఈ 1.5 yearలోనే నెరవేర్చడం జరిగింది. అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుందని మేము నమ్ముతున్నాం. నేటి బాలలే రేపటి పౌరులు. ఇది వినడానికి ఎంతో బాగున్నప్పటికీ ఇది అమలు చేయడంలో మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, నేటి సమాజం వైఫల్యం చెందాయి. బాలల సంరక్షణ కోసం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నప్పటికీ చిన్నారులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయంటూ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు ఎన్ని చట్టాలను తీసుకొస్తున్నప్పటికీ ప్రజల్లో చైతన్యం రాకపోవడం బాధాకరమన్నారు. పిల్లలకి ఇప్పుడు కూడా ఇష్టం ఉంటాయి. ప్రధానంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు సమాజానికి ఎవరైతే పిల్లలు అసాంఘికంగా ఇబ్బందులకి పాలవుతున్నారో వారందరినీ కూడా రక్షించడానికి, వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి, సమాజంలో ఉన్నటువంటి ప్రతి రుగ్మతల్ని కూడా నుండి బయట పెట్టడానికి, బాలలకు అవేర్నెస్ కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏదైతే ఈ ప్రోగ్రామ్ను పెడుతున్నారో ఈ ప్రోగ్రాం ద్వారా గుడ్ మెసేజ్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సమాజం ఎంత ముందుకు వెళుతుందో అదేవిధంగా తప్పులు కూడా అదేవిధంగా అసాంఘికంగా చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ నిరోధించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు దిశ పోలీస్ స్టేషన్ని పెట్టి బాలల హక్కులను పరిరక్షించడంతో పాటు మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాన్ని, అన్యాయాన్ని కూడా అరికట్టడానికి ప్రతి పద్ధతిలో కూడా ముందుకు వెళ్ళి ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి చైల్డ్ రైట్ ఫోరం ప్రతి దశలో కూడా కష్టపడి పనిచేస్తుంది. వాళ్ళందరినీ కూడా చాలా అభినందిస్తున్నాము. మరి ముఖ్యంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను పక్కకు పెట్టి అసాంఘికమైనటువంటి చర్యలకి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి చట్టాల ద్వారా వాళ్ళని భయభ్రాంతుల్ని చేస్తే కానీ ఫర్దర్గా మనకి సమస్యల నుంచి బయటపడే సందర్భాలు అయితే లేవు. పిల్లలకి అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వారందరూ కూడా సమాజంలో ఎదుగుదల సాధించాలి. భారతదేశం తాలూకా విలువల్ని కాపాడాలంటే ప్రతి ఒక్క పిల్లలు కూడా మన చరిత్రని అవగాహన కలిగి మంచి సాంప్రదాయంతో వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలను చేరుకోవాలని చెప్పి ఆలోచిస్తా వారందరికీ కూడా మంచి సందేశాన్ని ద్వారా నేను తెలియజేసుకుంటాను. ఈ బాలలపైన జరిగే లైంగిక దాడులు కానీ వేధింపులకు కానీ మేము దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీగా మేము చర్యలు తీసుకుంటాం. కాబట్టి నేటి యువతే రేపటి పౌరులు అనే స్ఫూర్తితో మా సిపి గారు మనీష్ కుమార్ సిన్హా సార్ కూడా కమ్యూనిటీ పోలీసింగ్ ఆస్పెక్ట్ని తీసుకొచ్చారు. అలాగే ప్రతి పాఠశాలల్లో కూడా కొంత పోలీస్ ఆఫీసర్స్ని దత్తత తీసుకొని వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, అలాగే అవేర్నెస్ గురించి, లైంగిక దాడుల గురించి కానీ, అలాగే వేధింపులు వస్తే ఏం చేయాలి అని కానీ, అలాగే బ్రేక్ ది సైలెన్స్, ఈ సైలెన్స్ని ఆపండి, మీకు ఈ దాడులు చేసే వాళ్ళు ఎక్కడి నుంచో రారు, మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మిమ్మల్ని స్కూల్కి తీసుకెళ్లేవాళ్ళు, లేదు మీకు తెలిసిన కుటుంబ సభ్యుల్లోనే ఉంటారు. కాబట్టి వాటిని
గురించి ఎలా చెప్పాలి అనే విషయాన్ని కూడా అవేర్నెస్ క్యాంపుల ద్వారా చెప్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు చదువుకునే యువత ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువగా అటెండ్ అవుతున్నారు. ఆన్లైన్ క్లాసుల్లో కూడా వేధింపులు, స్టాకింగ్లు మొదలైనవి. కాబట్టి మన పేరెంట్స్ బాధ్యత కూడా ఉంది. అబ్బాయికి అమ్మాయికో ఫోన్ ఇచ్చేసి వదిలేయడం వల్ల వాళ్ళు దాంట్లో ఏం చూస్తున్నారో, క్లాస్ వింటున్నారా, సోషల్ మీడియాకి వెళ్తున్నారా, ఇంకొక చేస్తున్నారా, యూట్యూబ్లు చూస్తున్నారా అని తెలియట్లేదు. అలాగే అన్నోన్ నెంబర్స్ నుంచి కూడా కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చినా వాటిని ఆ లింక్స్ని వీళ్ళు ఓపెన్ చేయడం వల్ల డబ్బులు నష్టపోవడం జరుగుద్ది. ఫోన్ సైట్స్ కానీ అలాంటివి కానీ ఏవైనా కానీ అంటే ఏది చూడకూడదో అవన్నీ కూడా బాలలకి యాక్సెస్ అయ్యేటట్టు ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ క్లాసులు అప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సో యువత అన్నది చెడిపోకుండా ఉండటానికి, మంచి మార్గంలో వెళ్ళటానికి ఇలాంటి సిఆర్పిఎఫ్ లాంటి ఫారమ్స్ స్కూల్స్లో కూడా వాళ్ళ యొక్క ఎన్జిఓ బాధ్యతలను కూడా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఈ ఫారం సభ్యులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. పార్లమెంట్ ఆమోదించిన 4 లేబర్ కోడ్లు, 3 వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, రైల్వే, ఎల్ఐసి, కోల్ ఆయిల్ కార్పొరేషన్ తదితర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని సిపిఎం డిమాండ్ చేసింది. వ్యవసాయ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింహారావు కోరారు. ఈ మేరకు నేడు మద్దిలపాలెం నుండి జీవీఎంసీ వరకు బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన కార్మిక హక్కుల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇందులో కార్మిక సంఘాలు తమకు మద్దతుగా నిలవాలని కోరారు. తరతరాల కార్మిక వర్గ పోరాటాల ఫలితంగా 1947లో అధికార మార్పిడి తర్వాత కార్మికులకు అనుకూలంగా చట్టాలు ఉనికిలోకి వచ్చాయన్నారు. 1956 సంవత్సరం నాటి నూతన పారిశ్రామిక విధానం వాటికి ఒక రాజకీయ దిశానిర్దేశం చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అన్ని తరగతుల ప్రజల మీద తీవ్రమైనటువంటి దాడి కరోనాను అడ్డం పెట్టుకొని సాగిస్తూ ఉంది. కార్మికుల యొక్క స్వాతంత్రం ముందు నుంచి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మార్చేసింది. వ్యవసాయ రంగంలో వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పచెప్పేటువంటి విధానాన్ని చేపట్టింది. పట్టణ సంస్కరణల పేరుతోటి పన్నులు విపరీతంగా ఇళ్ల పన్నులు 4 రెట్లు త్వరలో పెరగబోతూ ఉన్నాయి. పారిశుద్ధ్యం దగ్గర నుంచి అన్నింటిలోనూ పన్నులు వసూలు చేయడానికి పట్టణ సంస్కరణలను తీసుకొచ్చింది. విద్యుత్ సంస్కరణల పేరుతోటి విద్యుత్తుని ప్రైవేట్కి అప్పగించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే విద్యా బిల్లు పేరుతోటి విద్యలో సమూలమైనటువంటి కేవలం ఉన్నవాళ్ళకే చదువు అప్పచెప్పేటువంటి విధానాలు వచ్చాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వ విధానాలు సామాన్య మధ్యతరగతి ప్రజానీకాలను నడ్డివిరిచేటువంటి విధంగా దోహదం చేస్తూ ఉన్నాయి. ఈ విధానాలు మొత్తం యావత్ ప్రజానీకం కూడా కార్మికులను కట్టు బానిసలుగా మార్చితే ఏమవుతుంది? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో యజమానులు కనీసం పని చేసినటువంటి రోజులు కూడా జీతాలు ఇవ్వకుండా పని కట్టు బానిసలాగా చేయించుకుంటా ఉన్నారు. అలాగే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ చేయడం, విశాఖ స్టీల్ ప్లాంట్ని పోస్కోని దక్షిణ కొరియాకి కట్టబెట్టడానికి సిద్ధపడడం అనేటువంటిది. ఈరోజు 30,000 మంది ఉన్నటువంటి కార్మికులు కేవలం 2,000, 3,000 తోటే పని చేయించేటువంటి ఆటోమేషన్ అనేటువంటిది పోస్కో యాజమాన్యం యొక్క ప్రత్యేకత. అలాగే కార్పొరేట్, అటువంటి దక్షిణ కొరియా కార్పొరేట్ కంపెనీ మనం ఎల్జీ పాలిమర్ చూసాం. మనిషి ప్రాణాలు పోయినా, 15 మంది ప్రాణాలు పోయినా ఈరోజు కూడా వాళ్ళని పలకరించినటువంటి లాంటి బహుళజాతి సంస్థల్ని భారతదేశం తీసుకురావడానికి మోడీ తీవ్రంగా ప్రయత్నం అనేటువంటి చేస్తూ ఉన్నారు. మోడీ విధానాలు కార్పొరేట్లకు పూర్తిగా తివాచీ పరిచి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి రాయితీలు ఇవ్వడం అనేటువంటిది. వాళ్ళ కాలంలో 18 లక్షల కోట్ల రూపాయలు అనేక రూపాయలుగా రాయితీలు అనేటువంటి పన్నులు, కార్పొరేట్ పన్నులు తగ్గించారు. అలాగే వడ్డీలు మాఫీ చేశారు. ఎగ్గొట్టినటువంటి డబ్బుల్ని తిరిగి చెల్లించక్కర్లేదని ఈ రకంగా 18 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు కట్టబెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఈ భారాలన్నీ ఎవరి మీద వేస్తారంటే సామాన్య ప్రజల మీద ఈ భారాలన్నీ కూడా పడుతున్నాయి. రైల్వే ప్రైవేట్ అయితే, విద్యుత్ ప్రైవేట్ అయితే వాళ్ళకి కాదు, మొత్తం ప్రజలందరికీ విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి. అలాగే రైల్వే ఛార్జీలు 4 రెట్లు పెరగబోతూ ఉన్నాయి. ఇప్పటికున్నటువంటి కన్సెషన్లు అన్నీ సీజన్ టికెట్లు ఉండవు, అలాగే సీనియర్ సిటిజన్లకు ఉండదు, అలాగే మహిళలకు రాయితీలు ఉండవు, అలాగే ఉన్న ఛార్జీలు విపరీతంగా పెంచడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా ప్రజల మీద భారాలు వేసేటువంటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈ స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
విశాఖను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా ప్రణాళిక. జీవీఎంసీ వాగ్దానంలో ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం. గాలింపు చర్యలను ముమ్మరం చేసిన బీఎస్ఎఫ్. 4 లేబర్ కోడ్లు 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సిపిఎం డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.